ఇప్పుడు ఎవరైతే మునుగోడు ఎమ్మెల్యే ఉన్నారు కదా రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అతనేమంటున్నాడు మరి? ఇప్పుడు ఆయన ఏమంటుండంటే ఈయననేమో రాజగోపాల్ రెడ్డి ఏమో ఇదే నువ్వు లాస్ట్ సారి సీఎం, ఒకవేళ అధిష్టానం ఎవరు చెప్తే వాళ్ళు సీఎం అవుతారు, నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అని ప్రకటించుకోవచ్చు అని రాజగోపాల్ రెడ్డి అంటున్నాడు. కానీ సొంత బ్రదర్ ఇప్పుడు మంత్రి వెంకటరెడ్డి ఏమంటున్నా అంటే ఎల్లకాలం నువ్వే ముఖ్యమంత్రి ఉండాలి, ఇంకో 10 ఏళ్ళు నువ్వే ముఖ్యమంత్రి ఉండాలి, సారీ తమ్ముడు అంటున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేయలేని పరిస్థితి, సొంత అన్ననే ఆయన కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇటే అన్ననేమో ముఖ్యమంత్రిని వెనకకేసుకొస్తుండు, తమ్ముడేమో ముఖ్యమంత్రిని విమర్శిస్తుండు. ఇప్పుడు సొంత కుటుంబంలో ఒకటే ఇంట్లో అన్నదమ్ములకు ఇద్దరికి మంత్రి పదవులు ఎట్లా ఇస్తామని చెప్పేసి బయట వాళ్ళు అంటారు. అవును కదా, సో నిజమే కదా. అన్న ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి. అన్న సైలెంట్గానే ఉండు ప్రస్తుతానికైతే. ఎందుకంటే గతంలో చూసిండు ఈ రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి పోతుంది అన్నప్పుడే ఈయన సైలెంట్గా ఉండడం, సైలెంట్గా ఉంటే ఎంత విమర్శలు ఎదుర్కోవాలనో అంత విమర్శలు ఎదుర్కొండు. ఇప్పుడు మంత్రి అయ్యి సో సొంత ప్రభుత్వం మళ్ళీ ఎదురు తిరిగితే ఎట్లుంటుందన్న దృక్పథంతోనే ఆయన సైలెంట్గా ఉన్నాడు.